హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి, ఆ రోజు ఆ గగన్ నిన్ను కాపాడాడు అంటున్నావు కదా, ఆ రోజు నిన్ను కాపాడి నడి రోడ్డు మీద ఎలా అయితే వదిలేశాడో, ఈ రోజు కూడా నిన్ను పెళ్లి చేసుకొని నీ అవసరం తీరిన తర్వాత నడి రోడ్డు మీద వదిలేయడన నమ్మకం ఏంటి అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నమ్మకం నాకుంది నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నమ్మకం నీకు కాదు భూమి ఉండాల్సింది, నిన్ను కన్న తల్లిదండ్రులకు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నాన్న, మీరు అమ్మను పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ కూడా మీపై నమ్మకం ఉంచే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది, ఆ విషయం మీరు మర్చిపోతున్నారు నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఈ నాన్న ప్రేమను అర్థం చేసుకోమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. మీరే ఈ కూతురు ప్రేమను అర్థం చేసుకోవచ్చు కదా నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఈ నాన్నను బాధ పెట్టకమ్మా, ఈ నాన్న నీ కోసమే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాడమ్మా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, నన్ను బావని ఒక్కటవ్వనివ్వండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి, నా కోరిక మాత్రం ఒక్కటేనమ్మా, మీ అమ్మ ఆశయాన్ని నెరవేర్చటం అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అది కాదు నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది. నా వంతు ప్రయత్నం నేను చేసి అమ్మ ఆశయాన్ని నిలబెడతాను, అటు బావని పెళ్లి చేసుకుంటాను నానా అని భూమి చెప్తూ ఉంటుంది. రెండు ఎలా కుదురుతాయి భూమి అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు అప్పుడే మీరా అపూర్వను తీసుకొని వస్తుంది. అయిపోయాయా తండ్రి కూతుర్ల మాటలు? ఇప్పుడే కూతురికి అప్పగింతలు చెప్పేస్తున్నావా ఏంటన్నయ్యా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. అన్నయ్య, వదిన్ను తీసుకొచ్చాను, మీరు వదిన ఇద్దరు కలిసి భూమిని ఆశీర్వదించండి, శోభచంద్ర వదిన ఆశీస్సులు భూమికి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, అన్నయ్య వదిన కాళ్లకు నమస్కారం చేసుకో అని మీరా చెప్తూ ఉంటే భూమి శరత్చంద్ర కాళ్ల మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర అక్షంతలు వేసి ఏం మాట్లాడకుండా వదిలేస్తాడు. నన్ను క్షమించండి నాన్న, నేను మీ మాటలు కాదని గగన్ బావని పెళ్లి చేసుకుంటున్నాను, నాకు గగన్ బావ అంటే ప్రాణం నాన్న అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. భూమి, ఇక ఆశీర్వాదం తీసుకోవడం పూర్తయిపోయింది కదమ్మా, ఇంకా మీ అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకొని మండపానికి బయలుదేరదామమ్మా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి, నువ్వు ఇక్కడే ఉండు, నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని మీరా చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో భూమి తన రూమ్లోకి వెళ్ళి బాధగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చెర్రీ భూమి దగ్గరకు వెళ్ళి, ఏంటి భూమి, డాన్స్ కాంపిటీషన్ టైం మార్చమని మామయ్యను అడిగావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. భూమి ఏం మాట్లాడదు. ఏంటి భూమి, ఏం సమాధానం చెప్పట్లేదు, మామయ్యను అడిగావా లేదా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అడిగాను, నాన్న ఏమన్నారంటే అని భూమి జరిగిందంతా కూడా చెర్రీకి చెప్తూ ఉంటుంది. అయితే పెళ్ళిని వాయిదా వేయటమే కరెక్ట్ భూమి, పెళ్ళిని వాయిదా వేయమని అన్నయ్యను అడుగు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. వద్దు చెర్రీ, ఇప్పటికే 2 సార్లు పెళ్ళి అనుకొని క్యాన్సిల్ అయిపోయింది, 3వసారి కూడా అంటే కనుక మీ అన్నయ్యకు నా పైన నమ్మకం పోతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు కాదు భూమి, అన్నయ్యను నేను అడుగుతాను అని చెర్రీ గగన్కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా చెర్రీ, ఇంకా మండపానికి బయలుదేరలేదా, ఫోన్ చేస్తున్నావేంటి అని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అదేంట్రా తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. చెప్పన్నయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే 12 గంటలకి అని గగన్ చెప్తూ ఉంటాడు. మరి డాన్స్ కాంపిటీషన్ ఎన్నింటికి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే 12 గంటలకి అని చెప్పి గగన్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇప్పుడు గుర్తుకు వచ్చింది అన్నయ్య, 2 ఒకే టైంకి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అయ్యో, ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయానురా, 2 ఒకే సమయానికి వచ్చాయి, నేను పెళ్ళి అన్న సంతోషంలో, భూమి గెలిచిందన్న సంతోషంలో ఈ 2 ఒకే టైంకి వచ్చాయన్న ఆలోచననే మర్చిపోయాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, మావయ్య అయితే కనుక పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని డాన్స్ కాంపిటీషన్కే వెళ్ళమంటున్నాడు, మరి నువ్వేమంటావన్నయ్య, పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందామా, తర్వాత ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని పెళ్ళి పెట్టుకుందామా అన్నయ్య, భూమికి ఏం తెలుసుకోలేని పరిస్థితిలో ఉందన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. పెళ్ళి క్యాన్సిల్ అన్న మాట మాట్లాడొద్దురా చెర్రీ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మరి భూమి పరిస్థితి ఏంటన్నయ్య, వాళ్ళ అమ్మ ఆశయం నెరవేరకుండా ఎలా అన్నయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇక గగన్ కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, నేను ఏదో ఒకటి చేస్తాను, మీరైతే ముందు మండపానికి బయలుదేరండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య,
శోభచంద్ర అత్తయ్య ఆశయాన్ని నెరవేర్చేలా చూడన్నయ్య, అలాగే నీ ప్రేమను కూడా గెలిపించుకో, భూమిని బాధ పెట్టకన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఒరే భూమి నా ప్రాణం రా, భూమి బాధపడుతుంటే నేను చూస్తూ ఉంటానా ఏంట్రా, భూమిని గెలిపించి భూమితో కలిసి పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకుంటాన్రా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అదెలా అన్నయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. మీ మామయ్యకి ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఏంట్రా, నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదనుకుంటున్నారా ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఒరే చెర్రీ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా అని చెప్పి గగన్ అంటాడు. సరే త్వరగా బయలుదేరండి మండపానికి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి అన్నయ్య మాటలు విన్నావు కదా, ఇక నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చెర్రీ భూమికి చెప్తూ ఉంటాడు. అవును చెర్రీ, మీ అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ఖచ్చితంగా డాన్స్ కాంపిటీషన్ని వాయిదా వేయొచ్చు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక సంతోషంగా మండపానికి బయలుదేరదామా అయితే అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. సరే చెర్రీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా వచ్చి అమ్మ భూమి, శోభచంద్ర వదిన ఆశీర్వాదం తీసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి అమ్మ నీ ఆశయాన్ని నెరవేర్చాలని, నా పెళ్ళి జరగాలని నన్ను ఆశీర్వదించమ్మా అని భూమి శోభచంద్రకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అలాగే బావంటే నాన్నకు ఇష్టం కలిగేలా చెయ్యమ్మా, బావ నాన్న ఇద్దరు ఒకటయ్యేలా చెయ్యమ్మా అని చెప్పి భూమి శోభచంద్రకు నమస్కారం చేసుకుని పెళ్లి మండపానికి బయలుదేరుతుంది. ఇక శరత్చంద్ర తన రూమ్లోకి కోపంగా వెళ్తాడు. ఏంటి బావా, అక్కడ భూమి మండపానికి వెళ్తుంటే నువ్వు రూమ్లోకి వచ్చావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ ఇక్కడ నా గన్ ఉండాలి ఎక్కడా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అదిగో ఆ కబోర్డ్లో ఉంది బావా, అయినా మండపానికి వెళ్తూ గన్ ఎందుకు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ అక్కడ భూమి నన్ను కాదని ఆ గగన్ గడిని పెళ్లి చేసుకుంటే ఆ గగన్ గడిని అక్కడే షూట్ చేసేస్తాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నాకు కూడా అదే కావాలి బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ అమ్మ మండపానికి బయలుదేరదామా, ఆలస్యం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీరాకి గగన్ పెళ్ళైపోయే లోపల ఆయనతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించి ఇస్తా అని చెప్పాను అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆయనతో మాట్లాడటం కుదరలేదు, విడాకుల నోటీస్ తీసుకొని పెళ్లి మండపానికి వెళ్ళి అక్కడే ఆయనతో సంతకం పెట్టించి మీరాకు ఇచ్చేయాలి అని చెప్పి శారద డివోర్స్ నోటీస్ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఆ కాగితాలు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే నాన్న అని శారద చెప్తూ ఉంటుంది. మరి బయలుదేరదామమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక భూమి పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటే శరత్చంద్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమికి నాకన్నా ఆ గగన్ గాడే ఎక్కువైపోయాడు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నేను మొదటి నుంచి చెప్తుంది అదే కదా బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇందులో మన భూమి తప్పు లేదు, మొత్తం ఆ గగన్ గాడే చేస్తున్నాడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి పెళ్లి మండపానికి బయలుదేరుతుంది. ఇక భూమి ముఖంలో సంతోషం చూసి చెర్రీ కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అలాగే గగన్ వాళ్ళు కూడా మండపానికి బయలుదేరుతారు. శారద టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అంతా సవ్యంగానే జరుగుతుందా నాన్న అని చెప్పి శారద అంటూ ఉంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా బాగానే జరుగుతుంది అని చెప్పి గగన్ శారదకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక గగన్ ఫ్యామిలీ భూమి ఫ్యామిలీ అందరూ కలిసి మండపానికి వస్తారు. పంతులు గారు కూడా వస్తారు. భూమిని తన రూమ్లోకి బిందు ఇందు తీసుకెళ్ళి రెడీ చేస్తూ ఉంటే గగన్ని పూర్ణి రూమ్లోకి తీసుకెళ్ళి రెడీ చేస్తూ ఉంటుంది. అమ్మాయిని తీసుకొని రండి, గౌరీ పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక భూమిని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు. భూమి గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. కాసేపు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి, అబ్బాయి వచ్చి గణపతి పూజ చేస్తాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక గగన్ని తీసుకొని వచ్చి గణపతి పూజ జరిపిస్తూ ఉంటారు. పంతులు గారు వీలైనంత తొందరగా పెళ్లి జరిపించండి, అవతల ఇంకొక ప్రోగ్రాం ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి నాయన శోభన ముహూర్తం కూడా ఈరోజే పెట్టుకున్నావా ఏంటి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. లేదు పంతులు గారు, నా భూమి తన తల్లి ఆశయాన్ని నెరవేర్చాలనుకుంటుంది. తన తల్లి ఆశయం డాన్స్ కాంపిటీషన్. ఈరోజు డాన్స్ కాంపిటీషన్ని కొంచెం వాయిదా వేశాము, అంటే 1 గంట తరువాత డాన్స్ కాంపిటీషన్ ఉంది. మా పెళ్ళి పూర్తవగానే భూమిని డాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్ళి గెలిపించి నా భార్యగా తీసుకొచ్చుకోవాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వు నిజంగా గ్రేట్ బాబు, భార్యను గెలిపించాలని చూస్తున్నావు అని పంతులు గారు అంటూ ఉంటారు. సరే బాబు, గణపతి పూజ అయిపోయింది, ఇక నువ్వు కూడా పెళ్లి బట్టలు కట్టుకొని వస్తే
తాళి కట్టిచ్చేస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక గగన్ని రూమ్లోకి తీసుకొని చెర్రీ వెళ్తూ ఉంటాడు. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా, భూమికి 2 ప్రోగ్రామ్స్ ఒకే రోజు ఉన్నాయన్న విషయాన్ని నాకు గుర్తు చేశావు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమికి చీర మార్చుకొని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు. గగన్ని కూడా పెళ్లి బట్టల్లో తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక భూమి గగన్ జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటే శరత్చంద్ర కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తూ ఉంటారు. నేను తట్టుకోలేకపోతున్నాను అపూర్వ, తట్టుకోలేకపోతున్నాను అని శరత్చంద్ర జుట్టు పీక్కొని పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలో శరత్చంద్రకి టెన్షన్ పడుతూ ఉండటం వల్ల గతం గుర్తుకు వస్తుంది. గతంలో శోభచంద్రని అపూర్వే చంపినట్టు తనే ఒప్పుకోవటం, శరత్చంద్ర పొట్టలో గాజు పెంకులు గుచ్చుకొని కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం అపూర్వ. ఇదంతా కూడా శరత్చంద్రకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వచ్చి, ఏంటి బావా ఇంకా ఆలోచిస్తున్నావు, భూమి మెడలో వాడు తాళి కట్టే సమయం వచ్చేసింది, వాడిని షూట్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నన్ను కొడుతున్నావేంటి బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర గతాన్ని గుర్తుకు చేసుకొని, నా కూతురు భూమి పెళ్లి కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నావా అపూర్వ, ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు భూమి పెళ్లి ఆగదు, ఈ పెళ్లి జరుగుతుంది నా చేతుల మీద అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పంతులు గారు గగన్కి మంగళసూత్రాన్ని ఇచ్చేసి అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఆ మాట వినగానే అపూర్వ, బావా ఏంటి బావా నన్ను కొట్టావు, ఆ గగన్ గారిని షూట్ చేయవేంటి బావా, వాడు మన భూమిని సొంతం చేసుకుంటున్నాడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ ఇక చాలు ఆపు నీ వేషాలు, నీ నాటకాలు, నాకు గతమంతా గుర్తుకు వచ్చింది, శోభచంద్రని చంపింది నువ్వేనని ఆ రోజు ఒప్పుకున్నావు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు. ఈ గగన్ భూమిలో పెళ్లి జరగకూడదు అనుకున్నాను, కానీ జరిగిపోయింది అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి గగన్ పెళ్లి అయిపోగానే భూమి సంతోషపడుతూ ఉంటుంది. అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. తొందరగా వచ్చి పెద్దలంతా మళ్ళీ ఆశీర్వదించండి, మాకు వేరే ప్రోగ్రాం ఉంది అని గగన్ అందరికీ చెప్తూ ఉంటాడు. అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక శరత్చంద్ర కూడా స్టేజ్ మీదకు వెళ్తాడు. నానా నన్ను క్షమించండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నేను క్షమించే అంత తప్పు చేయలేదమ్మా, నువ్వు గగన్ని ప్రేమించావు, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అవునమ్మా ఇన్ని రోజులు నా కళ్ళు మూసుకుపోయాయి, నువ్వే నన్ను క్షమించు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. బాబు గగన్ నా కూతురు భూమిని ప్రాణంగా చూసుకో అని చెప్పి శరత్చంద్ర భూమి చేతిని గగన్ చేతిలో పెడతాడు. ఇక భూమి షాకింగ్గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.